చైన్ స్నాచింగ్ కేసులను తెనాలి పోలీసులు ఛేదించి 8 కేసుల్లో 7 నిందితుల్ని అరెస్ట్ చేసి 16 లక్షల విలువైన 162 గ్రాముల బంగారు ఆభరణాలు 5 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 సంవత్సరాల నుండి చైన్ స్కాచింగ్లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనాలతో చైన్ స్కాచింగ్కు పాల్పడుతున్న నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. వ్యసనాలు, సరదాలు, జల్సాల కోసమే చైన్ స్కాచింగ్లకు నిందితులు పాల్పడ్డారని ఆయన తెలియజేశారు. తెనాలి పట్టణానికి చెందిన ఒక మహిళ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపేట బ్రిడ్జి కిందగా ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుండి నడుచుకుంటూ వచ్చి ఆమె మెడలోని బంగారు చెన్ను దొంగతనం చేశాడని, ఈ కేసుకు సంబంధించి చంద్రావూరు తోటకు చెందిన పోతార్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడని చెప్పారు. గత 2 సంవత్సరాల నుండి ఈ చైన్ స్కాచింగ్ నేరాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు బాపట్ల జిల్లా వేమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చావలి గ్రామంలో ఈ ముఠా చైన్ స్కాచింగ్కు పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా సమాచారాన్ని రాబట్టినట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించామని, ఇప్పటికైనా ప్రజలు సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి వ్యాపార సముదాయాలు, గృహాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఆయన సూచించారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగిన కేసులు కూడా ఎంతో నేర్పుగా ఛేదించి దొంగిలించిన సొమ్మును రికవరీ చేసిన తెనాలి 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్రావు, ఎస్ఐ కరీముల్లా, సిబ్బంది మురళి, బాబురావు, జైకర్, శ్రీనివాసరావు, సురేష్ బాబు, అనిల్ కానిస్టేబుల్ను ఆయన అభినందించి రివార్డులను అందజేశారు. అదేవిధంగా వారికి దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని పర్యవేక్షించిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో పోతార్లంక సాయి మాధవ్, షేక్ మాక్బుల్, అమర్తలూరి నాని, మహమ్మద్ సమీర్, ధనవత్ హనుమంత నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బారావలి నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.